హాయ్ అండి. ఇవాళ మా ఇల్లు అయితే మీకు చూపించాలని నేను ఫిక్స్ అయిపోయాను. మా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మా గ్యాస్ బండ. ఇక్కడికి వచ్చి నేను వంట చేసే కారం, ఉప్పు ఇంకా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇదైతే కూలర్ మీద అన్నీ ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఇవి. ఇక్కడికి వచ్చేళ్ళకే మా అమ్మాయి చదివే కాలేజీ వాళ్ళది అనమాట. ఇది పోస్టరు. వచ్చేసి మా అత్తయ్య చచ్చిపోయింది. ఈ సామాను ఇగో ఇలా అయితే పెట్టేశాను. చిన్న ఇల్లు కదా మాది, అందుకని కొంచెం చదివాను సామాను. ఈ డబ్బాలు దాంట్లో అన్నీ ఉంటాయి. ఇవి రైస్ కుక్కర్ గిన్నెలండి, మిక్సీ, గ్రైండరు, ఈ సామాను. ఇవి వచ్చి వైర్లు. మా ఆయన ఇల్లు కట్టాలని తేప కొంచెం తెచ్చి పెడతా ఉంటాడు. అవి ఈ బోర్డు అండి, మీకు తెలుసు కానీ చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఈ గది వచ్చాకే అది వంట గది. ఇది వచ్చి ఈ రైస్ కుక్కరు, ఇక్కడే పెడతాను రైసు. ఇక్కడ వచ్చి పౌడర్ డబ్బాలు, దువ్వాన్లు ఇవన్నీ ఉంటాయి. ఇది మా అమ్మాయి బ్యాగు. ఈ సంవత్సరంతో ఆ బ్యాగ్తో అవసరం లేదు. ఇది వచ్చి మా అబ్బాయి బ్యాగు. వాడైతే ఈ సంవత్సరం వాడు, మా అమ్మాయి బ్యాగ్ అయితే తీసుకెళ్తాడు. ఇక్కడ ఉల్లిపాయలు. ఇది నా ఫేవరెట్ మిషన్ అన్నమాట. నేను కొట్టను కానీ ఎప్పుడో కొడతాను. ఇలా వచ్చేసి ఇది మా ఇల్లు, అంటే రేకులు ఇల్లేను. రమ్ము, కుజ్జీలు, బట్టలు 8 కాడి పెడతాను. ఇవి మా ఆయన బట్టలు. ఇవన్నీ ఒక అరమారకి మా అమ్మాయి బట్టలు ఉంటాయి, కింద అరమారలో మా అబ్బాయి బట్టలు ఉంటాయి. ఇవి నావి. ఇవన్నీ బొంతలు కింద భాగం అంతా. ఇది వచ్చి బీరువా అనమాట. ఒక పక్కన పెట్టేశాను, చిన్న ఇంట్లోనే. చిన్న ఇల్లు అయినా కానీ విశాలంగా అన్నీ చదువుకున్నాను. ఇది వచ్చి ఫ్రిడ్జ్ అనమాట. ఉన్నంతలోనే కొంచెం అలా చదివేశాను. మనకి ఇల్లు కాదండి ముఖ్యం, మనసు. కానీ ఆ మనసు ఉంటే మార్గం ఉండిద్దని అనుకుంటున్నాను నేను. మీరైతే నచ్చితే లైక్ చేయండి.